హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కల్కి 2898 ఏడి మూవీ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ అండ్ కొన్ని సీన్స్కు సంబంధించిన కొన్ని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ ట్రైలర్ స్టార్టింగ్లో ఒక కొత్త రకమైన వెహికల్లో కొంతమంది రావడం చూడొచ్చు. వాళ్ళు ఎవరినో తీసుకుని కాశీకి వెళ్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ షాట్లో గంగా ఘాట్ దగ్గర చూడొచ్చు అదే వెహికల్ని. ఆ నెక్స్ట్ షాట్లో ఆ వెహికల్లో కొంతమందిని తీసుకెళ్తున్నారని మనకు అర్థమవుతుంది. మళ్ళీ అందులో నెక్స్ట్ షాట్ ఒక అబ్బాయి కాశీని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత కాంప్లెక్స్ని చూపించడం, కింద చాలామంది దాని వైపు చూడడం, ఎందుకంటే దాంట్లో వాళ్ళకి కావాల్సిన వాటర్, ప్రకృతి అన్నీ ఉంటాయని మనకు ట్రైలర్లో అర్థమవుతుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా దాని గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఒక పెద్ద విగ్రహం లిఫ్ట్ లాగా కొంతమందిని పైకి చేరుస్తుంది. అక్కడ కొంతమంది అడ్వాన్స్ గన్స్తో నిలబడి ఉండగా మధ్యలో ఉన్న అతను మనకి దేవుడు ఒక్కడే, అతనే సూపర్ యాస్కిన్ అని చెప్తాడు. ఆ తర్వాత షాట్లో వాళ్ళ నుండి తప్పించుకుంటున్న ఒక అబ్బాయిని చూడొచ్చు మనం. ఆ అబ్బాయి పక్కన ఉన్న ఒక గుడిలోకి వెళ్ళటం, అక్కడ అశ్వత్థామని చూడడం జరుగుతుంది. ఆ తర్వాతే నువ్వు ఎంతమందిని కాపాడొచ్చో తెలుసా అని అశ్వత్థామతో ఆ అబ్బాయి అంటాడు. తర్వాత అశ్వత్థామ నేను కాపాడాల్సింది ఒక్కరిని అని చెప్తాడు. ఆ అబ్బాయి తన దగ్గర ఉన్న మనని అశ్వత్థామకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ట్రీజర్లో కూడా ఒక షాట్లో చూడొచ్చు. దానికన్నా ముందు ఈ షాట్లో విరిగిన విల్లు అలాగే ఇతర ఆయుధాలు ఉండడం గమనించవచ్చు. అలాగే విలన్స్ అశ్వత్థామ దగ్గర ఉన్న మనీని కూడా వెతుకుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ షాట్లో మనం గమనిస్తే మళ్ళీ ఆ పవర్ తిరిగి వచ్చిందంటే అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న చిగురు కనిపిస్తుంది. అంటే దీనికి రెండు రకాల కారణాలు అయి ఉండొచ్చు. అందులో ఒకటి కల్కి పుట్టబోతున్నాడని తెలిసినప్పుడు కానీ, లేదా అశ్వత్థామకి మణి దొరికినప్పుడు తర్వాత సీన్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని అశ్వత్థామ బయటికి రావడం, అక్కడ ఒక కొండదారి, అలాగే ఆ దారి వెంట లారీ లాంటి ఒక వాహనం రావడం గమనించవచ్చు. నాకు తెలిసి దాంట్లో సుమతి ఉండవచ్చని అనుకుంటున్నాను. ఆ తర్వాత అశ్వత్థామ మరియు సుమతి ఇద్దరు కలిసిన తర్వాత నీకోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నానని సింబాలిక్గా ఇక్కడ అశ్వత్థామ కిందకి కుప్ప కూలిపోవడం, ఆ తర్వాత మహాభారతంలోనే అశ్వత్థామని వెనక నుండి చూపించడం, దాని తర్వాత అశ్వత్థామ సుమతితో నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా అని చెప్తాడు. అలాగే నాగశ్విన్ చాలా ఎంత బ్రిలియంట్ అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ షాట్లో మన మనుషుల కన్నా అప్పట్లో ఏ హైట్ ఉండేవాళ్ళో ఈ షాట్లో మనకు అర్థమవుతుంది. అలాగే అశ్వత్థామ సుమతితో ఇలా అంటాడు, సృష్టిని నేను కాపాడుతా అని అంటాడు. అంటే విలన్స్కి అశ్వత్థామ దగ్గర ఉన్న మణితో పాటు సుమతి కూడా వాళ్ళకి కావాలి అని అశ్వత్థామకి అర్థమవుతుంది. దీనికి కారణం సుమతి కడుపులో ఉన్న శిశువు వాళ్ళకి కావాలి. ఎందుకంటే యాస్కిన్కి తన యవ్వనం కావాలని కావచ్చు, లేదా తిరిగి పొందాలని ఆశపడుతూ ఉంటాడు. మరి అశ్వత్థామ ఎందుకు సుమతిని రక్షిస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే, మహాభారతంలోని ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని అశ్వత్థామ తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రంతో చంపేస్తాడు. దానికి కృష్ణుడు కోపంతో అశ్వత్థామకి కలియుగాంతం ఇలాగనే జీవించు అని శాపం ఇస్తాడు. మళ్ళీ కల్కి చేతిలోనే నీకు శాప విమోచన జరుగుతుందని ఆయన చెబుతారు. దానికోసమేమో మరి ఆ శాప విమోచన కోసమే ఇప్పుడు సుమతిని కాపాడుతున్నాడు అనుకుంటా. లేదా కృష్ణుడు శాపం ఇచ్చిన తర్వాత కల్కిని రక్షించే బాధ్యత నీదే అని చెప్పవచ్చు. అది మనకు ఈ మూవీలో నాగశ్విన్ గారు అలా చూపించవచ్చు అని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత అశ్వత్థామతో పాటు ఉన్న అబ్బాయిని తీసుకుని బయటికి రాగానే విలన్స్ రావడం, వారిపై అటాక్ చేయడం, అతనిని కాపాడడానికి అశ్వత్థామ విలన్స్ ముందుకు రావడం, వాళ్ళని చితక్క బాధడం, ఇవన్నీ మనం ట్రైలర్లోని కొన్ని షాట్లలో మనం చూడొచ్చు. ఈ విషయం తెలిసిన విలన్స్ దీనిని ఎలాగైనా ఆపాలని అనుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మన హీరో భైరవకి ఒక కళ ఉంటుంది. అది కాంప్లెక్స్లోకి వెళ్ళడం, ఎప్పుడు కళలు కంటూ ఉంటాడు. అతనికి ఒక డ్రీమ్ కూడా వస్తుంది. ఆ డ్రీమ్లోని షాట్లు కూడా మనకు ట్రైలర్లో కొన్ని చూడొచ్చు. ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 1 మిలియన్ యూనిట్స్ అనేది కావాలి. దానికోసం హీరో భైరవ ఏదైనా చేస్తాడు. ఈ తరుణంలోనే ఈ షాట్లో మనం సమ్ 80 అని ఉంటుంది, అది మనం చూడొచ్చు. తనని పట్టిస్తే 1 మిలియన్ ఇస్తామని ప్రకటిస్తారు. దీన్ని చూసి భైరవ తన దగ్గర ఉన్న బుజ్జితో పాటు సుమతి ఉన్న ప్లేస్కి వెళ్తాడు. ఇక్కడ అశ్వత్థామ మరియు భైరవ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ విలన్ నాకు అమ్మాయి కావాలి అంటే నేను ఒక్కనే తీసుకొస్తా
రికార్డ్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటాడు. తర్వాత అశ్వత్థామతో ఫైట్కి దిగుతాడు. నాకు తెలిసి ఈ ఫైట్ అనేది ఇంటర్వెల్లో వస్తుండొచ్చని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత అశ్వత్థామ వెనుక ఉన్న అబ్బాయి మీ యుద్ధం మళ్ళీ మొదలైంది అని అంటాడు. దీనికి గుడిలో ఉన్న తన పాస్ట్ గురించి అక్కడ చెప్పు ఉండాలి. దీని తర్వాత భైరవ తన బుజ్జి వాహనాన్ని చాలా ఫాస్ట్గా రైడ్ చేస్తూ అశ్వత్థామ మీదకి దూసుకొస్తాడు. కానీ అశ్వత్థామ తన ఒక్క కాలుతోటే ఆ వాహనాన్ని తన్నడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ అశ్వత్థామకి భైరవకి ఫైట్ జరుగుతుంది. భైరవ కింద పడ్డ షాట్ కూడా మనం టీజర్లో ఒక దగ్గర చూడొచ్చు. ఇక ఈ షాట్లో భైరవ విలన్స్ కొట్టడానికి ముందు ట్రైలర్లో మనకు ఒక స్టార్టింగ్లో ఒక డైలాగ్ చెప్తాడు, ఏంటి బుజ్జి పొద్దు పొద్దుగలనే ఫైట్ అని చెప్పేసి అంటాడు కదా. అది నాకు తెలిసి దీని ముందే అనుకుంటాను. ఇక ఈ షాట్ నాకు తెలిసి క్లైమాక్స్ అనుకుంటా. దీని తర్వాత ఆ బిడ్డ కోసం కేవలం అశ్వత్థామ మాత్రమే కాదు, ఒక సైన్యం మొత్తం సుమతికి కాపలాగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇది నేను ఎలా అంటున్నానంటే, దానికి సుమతి ఇలా అంటుంది, ఈ బిడ్డ కోసం ఎంతమంది ప్రాణాలు ఇంకా పోవాలి అని అంటుంది. ఇక ఈ షాట్లో మనం గమనిస్తే విలన్స్కి హెడ్ అయిన సూపర్ యాస్కిన్ని చూడొచ్చు. దీని తర్వాత ఆయన పక్కన ఉన్న అతనితో భయపడకు, మరో ప్రపంచం వస్తుంది అని అంటాడు. అంటే తాను మళ్ళీ తిరిగి వస్తున్నాడని చెప్తుండొచ్చు, నాకు తెలిసి అలా అనిపిస్తుంది. దీని తర్వాత ట్రైలర్ లాస్ట్లో తన చూసుకున్న పవర్తో గాల్లోకి ఎగురుతున్న భైరవని మనం చూడొచ్చు. నాకు తెలిసి దీపికా గారిని అమితాబ్ బచ్చన్ గారు లాస్ట్ వరకు కాపాడుతుండొచ్చు. ఇక ప్రభాస్ గారు కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనీ కోసం ఫైట్ చేస్తూ, అలాగే లాస్ట్లో అమితాబ్ బచ్చన్ గారికి తోడుగా నిలబడి ఇద్దరు కలిసి విలన్ అయిన కమల్ హాసన్ గారితో ఫైట్ చేస్తారనుకుంటాను. దర్శకుడిని ఇక ఈ మూవీ మీద మన అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగే నాగశ్విన్ గారి టేకింగ్ బాగా వర్క్ అయితే మాత్రం అన్ని రికార్డ్స్ లేస్తాయి, ఇంక్లూడింగ్ బాహుబలి కూడా పోయే ఛాన్స్ ఉంది ఈ మూవీతో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.